డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిన్న వైసీపీ పార్టీ అధినేత జగన్ పై జరిగిన దాడికి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఏదైతే స్వేచ్ఛగా ప్రజలు ప్రచారం చేసుకునే హక్కును నేడు తెలుగుదేశం పార్టీ తప్పుదోవ పట్టించిందని, జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ ప్రజల మనిషి కావున ప్రజల ఆశీస్సులు తమను కాపాడుతాయని మీడియా ముఖంగా తెలియపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ప్రజలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి ఖండించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తప్పుదోవలో నడిచే మార్గంలో ఈరోజు టీడీపీ పార్టీ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలని, ఆయన వారసత్వాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఆయన వారసుడిగా ప్రజల మందికి వస్తూ ఉంటే ఆయన ఆపనందుకి అనేక విధాలుగా ప్రయత్నించి ఈరోజు దాడులు చేసి ఆయన భౌతికంగా కూడా లేనందుకు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతమంది ఎటువంటి ప్రయత్నాలు చేసినా ప్రజల తాలూకా దీవెనలు ఆయనకు ఉన్నాయి, భగవంతుడి తాలూకా దీవెనలు ఆయనకు ఉన్నాయి. తప్పకుండా ఆయన ప్రజల తాలూకా మనిషి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తాలూకా ఆశీస్సులతో ఈరోజు మళ్ళీ ఎక్కడ ఆకుండా ముందుకు వస్తారని, ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాల్లో కూడా పర్యటిస్తూ బస్సు యాత్ర ద్వారా మరి ప్రతి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ మరి రేపు జరిగే ఎలక్షన్స్లో 175కి 175 ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారికి ఈరోజు శాసనసభ్యులు గెలిపించుకోవడానికి కానీ పార్లమెంట్ సభ్యులు గెలిపించుకోవడానికి సిద్ధమైన పరిస్థితుల్లో మరి నిన్న రాత్రి విజయవాడలో దాడి చేయడం రాళ్లతో, మరి గతంలో విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగ గారు పేదల ఇళ్ల పట్టాల పేదల కోసం అమరగా చేసినప్పుడు అతి దారుణంగా హత్య చేయించి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా ఈ విధంగా మరి హింస పెట్టడం ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల